This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. ఏసీల నిర్వహణ విషయంలో ప్రజలు ప్రభుత్వాలు వ్యవస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై జాతీయ వర్క్షాప్ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏసీ టెక్నీషియన్స్ పాత్ర ఓజోన్ ప్రొటెక్షన్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర. సో దానిలో చాలామందికి గుడ్ ప్రాక్టీసెస్ బెస్ట్ ప్రాక్టీసెస్ తెలియదు. లీకేజ్ టెస్టింగ్ కానీ లేదా ఎక్విప్మెంట్ లీకేజ్ని ఏ ఇన్స్ట్రుమెంట్తో టెస్ట్ చేయాలి, వ్యాక్యూమ్ని ఎలా టెస్ట్ చేయాలి, నైట్రోజన్ ఎలా టెస్ట్ చేయాలి, ప్రెషర్ ఎంత ఉంచాలి, మానిఫోల్డ్స్ డిఫరెంట్ వేస్ 4-way 2-way మానిఫోల్డ్స్ని ఎట్లా వాడాలి, తర్వాత ఏసీలో R290 లాంటి రిఫ్రిజిరెంట్ని ఎలా వెంట్ అవుట్ చేయాలి, R32 లాంటివి ఎలా రీఛార్జ్ చేయాలి, తర్వాత దాన్ని రికవర్ చేయాలి, సో ఇవాక్యువేట్ చేయాలి. ఇవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్పించడం జరిగింది. వాళ్ళకి టోటలీ 80% ప్రాక్టికల్ 20% థియరీతో చాలా అంటే ఒక వాళ్ళ లైఫ్ లాంగ్ లెర్నింగ్లో ఈ 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకు ఒక మంచి ప్రోగ్రామ్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు తప్పకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే జర్మన్ ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా నేను రిప్రజెంట్ చేస్తానని ఇంటర్నేషనల్ ఫండింగ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయి మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ముందుకు వచ్చి ఏ విధంగా అయితే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుందో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ముందుకు వచ్చి ఆ రాష్ట్రంలో ఇట్లాంటి కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈరోజు అల్ట్రావైలెట్ రేస్ని ఓజోన్ పొర కాపాడుతుంది, ఓజోన్ లేయర్ కాపాడుతుంది. ఓజోన్ లేయర్ లేకపోతే అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద పడటం వల్ల మనము చూస్తున్నాం ఇప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుంది, సముద్రంలో వాటర్ అప్ డౌన్ అవుతుంది, సముద్రంలో ఉండే చేపలు చనిపోతున్నాయి, ప్లాంట్స్ మరణిస్తున్నాయి, స్కిన్ క్యాన్సర్ పెరుగుతుంది. దిస్ ఆల్ బికాజ్ ఆఫ్ మనము ఓజోన్ అంటే ఈ కార్బన్ మోనాక్సైడ్, ఈ రిఫ్రిజిరెంట్స్, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్, HCLs ఇవన్నింటినీ కూడా మనం అరికట్టిన రోజు తప్పకుండా మనం భావి తరాలకి ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేస్తూ భావి తరాలకు ఇచ్చిన వాళ్ళం అవుతారు. లేదంటే భావి తరాలు నేను చెప్పినటువంటి అన్నింటికీ కూడా వాళ్ళు విక్టిమ్ కావాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్లో ఒక 150 మందికి 5 బ్యాచ్లతో చేయడం జరిగింది. అండ్ అట్లాగే విజయవాడ, వైజాగ్లో నెక్స్ట్ స్టేజ్లో టోటల్ ఒక 600 మెంబర్స్ని ఇప్పుడు ఇనిషియల్గా ఈ కార్యక్రమం తీసుకెళ్ళటం జరిగింది. ఇది నార్మల్ వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇది. సో అందుకని చాలా సీరియస్గా చక్కగా డిసిప్లిన్గా అండ్ క్వాలిటేటివ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక దీన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మీరు రియల్గా వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుంది. వాళ్ళు 6:30కి ప్రోగ్రామ్ అయిపోతే 8 గంటల వరకు వాళ్ళు మైక్లో ఇక్కడి నుంచి రియాక్షన్ ఇచ్చారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ऐसे ये लोग ये कहा कि सर ऐसे प्रोग्राम अब जिंदगी में कभी देखा नहीं, अब आगे भी देखेंगे नहीं. ये ट्रेनिंग हमारे लिए एक अच्छा टेक्नीशियन बनने के लिए बहुत मजबूत करेगा या हेल्प करेगा. ये इलांటి फीडबैक వచ్చిందన్నమాట.